చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ప్రెసెంట్ అయితే ట్రాఫిక్స్ ఏడీజీ ట్రాఫిక్ మొత్తం యూపీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఐఎమ్ హెడ్, ఐఎమ్ చీఫ్. సార్ ట్రాఫిక్ అనగా మనం ఫస్ట్ అనుకున్నాం 3 years, ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్. ఈ 3 Eలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యూపీలో ప్రజెంట్ బాగా ట్రాఫిక్ సెన్సిటివ్ ఏరియా ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్న ఏరియాలో మీరు ఐడెంటిఫై చేశారు, వాటి మీద ఎలా రీసెర్చ్ చేస్తుంది? ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, స్పేస్ తగ్గుతుంది. అవునండి, ఇది కరెక్టే మీరు అన్నది. మేము ఈ 5 యూపీలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియా ఏదండి? జామ్స్ ట్రాఫిక్ జామ్ అయితే అంటే అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ నోయిడా, గాజియాబాద్, సో ఈ టైపు, లేదా బనారస్. ఈ అర్బన్ ఏరియాస్లో మీకు నేచురల్గా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. మాకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే యాక్సిడెంట్స్, ఇది మన రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. అంటే ఈ రోడ్ యాక్సిడెంట్ డెత్ కేసుల్లో యూపీ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో ఈ డెత్స్ని తగ్గించడం కోసం ఫైటింగ్లు, మర్డర్ కన్నా అదే ఎక్కువ ఉంటుందా? ఎక్కువ 4 times. ఎంత ఉంటుంది ప్రయాణం అండి? పెరానం 25,000 డెత్స్. ఏంటి మన యమునా హైవే వాటి మీద? అన్నిటి మీద అండి, అన్ని నేషనల్ హైవేస్, మామూలు హైవేస్, మొత్తానికి యాక్సిడెంట్ డెత్స్ ఆర్ మోర్. అందులో బైకర్స్ చాలా ఎక్కువ, 55% ఈ బైకర్సే. సో అది ఆ యాక్సిడెంటల్ డెత్స్ని తగ్గించడం కోసం మా ముఖ్యమంత్రి గారు మాకు టార్గెట్స్ అప్ చెప్పారు. సో మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా అది చాలా ఎక్కువ ప్రయారిటీ మాది. దాంట్లో మేము చాలా ఎన్ఫోర్స్మెంటు, తర్వాత దీంట్లో ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ ఇప్పుడు నా టైంలో నేను స్టార్ట్ చేశాను. ఏం చేసామంటే ఏ వెహికల్కి అయితే 3 లేదా 3 కన్నా ఎక్కువ చలాన్లు అవుతాయో ట్రాఫిక్ వైలేషన్స్, వాటికి సంబంధించి ఒక కేస్ హిస్టరీ తయారు చేయమన్నాను, హిస్టరీ షీట్ లాగా వెహికల్కి. సో వాటినంతా లిస్ట్ తయారు చేసి మేము దాన్ని వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్కి, అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి, వీటన్నిటికీ రిపోర్ట్స్ మేము ఆర్టీఓకి పంపిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి. సో ఫార్ వీ హ్యావ్ సెంట్ 980 క్యాన్సిలేషన్ రిపోర్ట్స్. 980 డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కలిపి. సో వీటిని పర్సూ చేసి అవి క్యాన్సిల్ చేపిస్తాం. సో ఇదొకటి టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నాం, ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేద్దాం అనేసి. అదేవిధంగా మేమేం చేస్తున్నాం అంటే ఈ యాక్సిడెంట్ కేసులు ఏమైతే అయినాయో 5 deaths ఆర్ మోర్, ఆ కేసులన్నింటినీ హెడ్ క్వార్టర్ వరకు తీసుకొని నా అండర్లోనే ఒక కమిటీ పెట్టాను, ఇన్వెస్టిగేషన్ సూపర్వైజరీ కమిటీ. దాంట్లో మేమేం చేస్తున్నాం అంటే ఈ యాక్సిడెంట్ డెత్స్ అయిన ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి ఈ వెహికల్ ఓనర్ని కూడా దీనిలో ఇంప్లికేట్ చేస్తున్నారు. ఎలాగూ అంటే సపోజ్ ఆ పర్టికులర్ వెహికల్కి ఇదివరకు మనకి 5 చలాన్లు అయ్యాయి, 6 చలాన్లు అయ్యాయి, లేదా ఫిట్నెస్ లేదు, అది లేదు, ఇది లేదని చలాన్లు అవుతాయి. ఇన్ని చలాన్లు అయినా కూడా ఈడు ధీమాగా చేసి మళ్ళీ యాక్సిడెంట్ చేసేయడం అంటే దట్ మీన్స్ జో వికారియస్ లైబిలిటీ అంటారు మనం లీగల్ లాంగ్వేజ్లో. సో ఆ విధంగా మనకి ఈ ఓనర్ కూడా ఇంప్లికేట్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీద కూడా కొద్దిగా థ్రెట్ వచ్చేటట్టు చేస్తున్నాం. సో ఈ కొడుకుకి బండి ఇచ్చాడు, తండ్రి మీద కూడా ఇన్వాల్వ్ అవుతుంది కేసు. అంతే, ఫ్రంట్కి ఇస్తే ఫ్రంట్ కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు సపోజ్ మైనర్ కొడుకు ఇచ్చాడు వెహికల్, వాడి దగ్గర డిఎల్ లైసెన్స్ కూడా లేదు, వాడు పోయి యాక్సిడెంట్ చేసాడు అంటే నేచురల్లీ ఎవరి పేరు వెహికల్ ఉందో ఈ విల్ బి ఇంప్లికేట్ అంటే Part 2 కింద వస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం, వర్క్ చాలా జరుగుతుంది. వీటి వల్ల కొద్దిగా కంట్రోల్ కనిపిస్తుంది. ఈ లాస్ట్ నా టెన్యూర్లో కొంత ఈ 6-7 months నుంచి ఈ 15-20% తగ్గాయి. ఇది కాకుండా కొన్ని జామ్స్ వస్తున్నాయి కానీ ట్రాఫిక్ జామ్స్ ఈ ట్రాఫిక్ అక్కడ వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తగ్గిపోతుంది. దీనికి మేము ఏం చేసామంటే మ్యాపిల్స్ యాప్ అని ఒకటి ఉందండి, మ్యాప్ మై ఇండియా అని ఒక గ్రూప్ ఢిల్లీ వాళ్ళతో మేము MOU టైఅప్ అయ్యాం. నా దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో కంట్రోల్ రూమ్లో మేము ఈ మ్యాప్ మై ఇండియాని ప్రతి సిటీ వైజ్ మ్యాపింగ్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో లొకేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా మా దాంట్లో, లైక్ గూగుల్లో అయినట్టు. వీళ్ళు వెంటనే మా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఆ కన్సర్న్డ్ బీట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది ఏంటి ఇమీడియట్గా క్లియర్ చేయండి, రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వండి, ఈ టైపు వీఆర్ డూయింగ్ ఇట్. కొంత స్ట్రక్చరల్ కూడా PWD వాళ్ళతో మాట్లాడి, NHA వాళ్ళతో మాట్లాడి
స్ట్రక్చరల్ ఇష్యూస్ని కూడా మేము అడ్రస్ చేస్తాం. అచ్చా సార్, యూపీలో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? సెన్స్ ఉందా అంటే కొంతవరకు, అచ్చా, ఎస్, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. అంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తే మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. అంటే మొదట అన్నిటికీ అంటే మనం తప్పు చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ వస్తుంది కదా. చేంజ్ వస్తుందండి. నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. ఇఫ్ దే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఇంకా అంతకుమించింది ఇంకేముండదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ శ్రీలంక వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ అ వీక్. ఎక్కడ రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ లేడండి. నాకు అనిపించింది ఇది వెహికల్స్ అన్ని లైన్లో వెళ్తున్నాయి, ఎవడో ఓవర్టేక్ చేయట్లేదు, ఏంటి కదా అని అక్కడ మాతో పాటు ఉన్న అతను అడిగితే ఆయన ఏమన్నాడంటే, సార్ ఇక్కడ ఓవర్టేక్ చేస్తే 25,000 30,000 జుర్మానా అవుతుంది, ఆడు మొత్తం నెల జీతం మొత్తం దీనిలోనే పోతుంది సార్ అని. అమ్మాయి ఇదేదో బాగుంది, ఈ స్కీమ్ బాగుంది అనుకున్నాను. వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడు. అక్కడ మనకి మధ్యలో వైట్ లైన్ ఉంటుంది చూసారా, కంటిన్యూ వైట్ లైన్ ఉంటుంది, యూ కెనాట్ గట్టి ఉంటే మనం ఓవర్టేక్ చేయొచ్చు. ఇవన్నీ మొత్తం అంతా చెప్పాడు. ఇది ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారా అనేసి. అంటే ఎంతకన్నా ఎక్కువ స్ట్రిక్ట్గా చేస్తాం సార్. ఇంకా వాడు ఒకసారి కాదు రెండోసారి కనుక అయితే వెహికల్ కంప్లీట్గా సీజ్ అయిపోద్ది. ఇక వాడు మరి లైఫ్లో వెహికల్ విడిపించలేడు. వెహికల్ పోయా అది మంచి పద్ధతి. అంటే అంత థ్రెట్ అంటే మీరు ఇది అన్నీ ఎలా కనుక్కుంటున్నారు, కానిస్టేబుల్స్ ఎవరు లేరు కదా. అదే మన ఇండియాలో అయితే ఓ 10 మంది గుమ్ము కొడితే తప్ప అని పట్టుకోలేము. సో ఈ విధంగా అంటే సార్ ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాము. సీసీ కెమెరాల నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఎవడైనా వైలేట్ చేస్తే ఇమీడియట్గా వాడు నెక్స్ట్ స్టేషన్లో పట్టుకుంటాం. ఇదేదో బాగుందని. అంటే నేను అనేది ఏంటంటే ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకొని పోలీస్ అంత విజిబుల్గా కనపడకపోయినా కూడా కొద్దిగా బిహైండ్ ది కర్టెన్ ఉండి ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేస్తే మొత్తం అందరూ లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తే వాళ్ళకి భయం ఉంటుంది, బండి చేసాం బండి ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ట్రాఫిక్లో ఎన్ఫోర్స్మెంట్ అండి. ఎందుకంటే మేము చలాన్ చేస్తాం. ఇప్పుడు కాంటాక్ట్లెస్ చలాన్ సిస్టమ్ అని పెట్టాం. ఎవరు మిమ్మల్ని పట్టుకోవడానికి లేదు, మీ వెహికల్ని ఆపడానికి లేదు. ఓన్లీ మేము కెమెరామెన్లుగా తయారైపోయారు మా ట్రాఫిక్ వాళ్ళు. ఓ ఫోటో తీస్తున్నారు, ఆ ఫోటో తీసి మా కన్సర్న్ కోర్టుకి పంపిస్తున్నారు. సో కోర్టు ఏం చేస్తుందంటే లోక్ అదాలత్ పెట్టి, వాళ్ళు ఎప్పుడో 6 నెలల తర్వాత ఒకసారి లోక్ అదాలత్ పెట్టి మేము 2,000 చలాన్ కడితే 200లోనే దానికి మాఫీ చేసి చేసేస్తున్నారు. సో వీళ్ళ వల్ల ఈ వైలేటర్స్కి భయం లేకుండా అయిపోయింది. ఈ కోర్టు ద్వారా మాఫీ చేసే ప్రోగ్రామ్ చాలా ఎక్కువైపోయింది. ఓకే. సో బికాజ్ ఆఫ్ దట్ ఎన్ఫోర్స్మెంట్ మనకి చాలా వీక్ అయిపోయింది. దాన్ని మరి మీరు సర్దిస్తున్నారా? మనం కోర్టులు మన వల్ల సర్దిస్తాం. గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా పెద్దగా అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి, కానీ మీ సీఎం గారు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు. బట్ ఈ పర్టికులర్ మ్యాటర్ కోర్ట్స్ నుంచి రిలేటెడ్ కాబట్టి మేమే ఒక దారి కనిపెట్టి ఈ 3 చలాన్లు దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషను, ఆర్సీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషను, అది ఇదని పెట్టి కొంత వీఆర్ టేకింగ్ దెమ్ యాక్షన్.